హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో సంగతికి వచ్చేస్తే ఇది గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అనమాట. ఈసారి మేము ఎలా చేసుకున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈసారి గణేష్ చతుర్థికి మేము గణేష్ని అయితే ఒక 9 days పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకనే 9 days అనగానే ఒక సైడ్ అంటే మాకు స్పెసిఫిక్గా ఒక పూజ రూమ్ అలా ఏం లేదు కాబట్టి సపరేట్గా, సో హాల్లోనే మాకు ఒక సైడ్న పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక మందిర్లాగా చిన్న మందిర్లాగా అరేంజ్ చేసుకుందాము అని చెప్పి మొత్తం అంతా ఇంకా డెకరేషన్ ముందు రోజు స్టార్ట్ చేసాము. ఈసారి డెకరేషన్లో కానీ లేదు అంటే నెక్స్ట్ డే పూజకు కానీ ఇవన్నిటికీ అందరూ ఒక్కొక్క చెయ్య వేసామన్నమాట. సో ఈసారి అందరూ ఇన్వాల్వ్ అయ్యి చక్కగా అందరూ కలిపి చేసుకున్నాం మంచిగా. ఇంటి ముందు వాళ్ళు, నెక్స్ట్ ఇంటి కింద వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేశారనమాట. సో అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు పూజ టైంకి. సో అందరూ కలిపి చాలా బాగా చేసుకున్నాం. ఈసారి ఏంటో తెలియదు కానీ ఇయర్ నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఏవి అడ్డంకులు అవి లేకుండా నీట్గా పీస్ఫుల్గా అన్నీ చేసుకున్నాము. సో హ్యాపీగా అనిపించింది. ఈసారి గణేష్ పూజ మా ఇంటి గణేష్ చేశారనమాట. అంటే సో నా హస్బెండ్ గణేష్ పూజ చేశారు మొత్తం అంతా. అంటే తను ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే జనరల్గా అన్ని పూజల్లో కానీ ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా ఇంట్రెస్ట్గానే ఉంటారు. కాకపోతే గణేష్ చతుర్థి అనగానే ఇంకా తిని కూడా గణేషే కదా, సో ఇంకా పూజ అదంతా దగ్గరుండి మంచిగా చేసుకుందాము. సో ఈసారి నేను చేస్తా పూజ అని చెప్పారు. సో ఇంకా మొత్తానికి డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా 9 days మేము ఎలా చేసుకున్నాము అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి.
హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.